బ్యాక్ టు న్యూస్. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు 7 పార్లమెంట్ స్థానాలపైన ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఎంపీ స్థానాలపై సమీక్ష చేస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు హాజరవనున్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ సాగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఈ రోజు జరిగే సమీక్షకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెజార్టీ స్థానాలన్నింటినీ కూడా పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచన అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కానీ అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇప్పటికే 2 సమావేశాలు కూడా జరగడం జరిగింది. వీటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అంటే పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులతో పాటు ఇద్దరు సీనియర్ నేతలకు జీవన్ రెడ్డి కానీ సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరు మంత్రులు కాకపోయినప్పటికీ వీరికి కూడా పార్లమెంట్ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి 2 పార్లమెంట్ స్థానాలకు ఆయన బాధ్యత తీసుకున్న పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్తో పాటు చేవెళ్ల 2 పార్లమెంట్ స్థానాలను సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క 2 పార్లమెంట్ స్థానాలకు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్కు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు మాత్రమే 2 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మిగతా మంత్రులంతా కూడా ఒక్కొక్క పార్లమెంట్ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి. వీటిని దాదాపు మెజార్టీగా 12 నుంచి 15 స్థానాలు గెలుపొందాలని ఒక లక్ష్యం అయితే పెట్టున్నారు. వీటికి సంబంధించి ఏ విధంగా ఉండాలని ఒక దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో ప్రధానంగా ఒక పార్లమెంట్ వారీగా రివ్యూ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే ఈరోజు ముఖ్యంగా 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రివ్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ ఈ 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రివ్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఈ 7 పార్లమెంట్కి సంబంధించి రివ్యూ చేయడం కోసం ప్రధానంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు వీరితో పాటు ఎవరైతే గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉంటారో మొత్తం మీద 7 పార్లమెంట్ సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు కానీ గెలుపొందిన అభ్యర్థులు మొత్తం 7 అంటే 49 మంది వీరే ఉంటారు. కాబట్టి వీరితో పాటు జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. అయితే 1 by 1 పార్లమెంట్ వారిగా అన్నీ కూడా రివ్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ పార్లమెంట్కి సంబంధించి ఎక్కడెక్కడైతే పోటీ చేయాలని ఆసక్తిగా ఉంటున్నారో వారికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెజార్టీ స్థానాలు ఒక హైదరాబాదు సరౌండింగ్ అంటే గ్రేటర్ పరిధిలో కాకుండా మిగతా నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు కూడా మెజార్టీ స్థానాలన్నింటినీ కూడా గెలుపొందాలనే ఒక వ్యూహరచన చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా అంటే ఇప్పటికీ మంత్రులకు బాధ్యత ఉన్న నేపథ్యంలో మన ఎమ్మెల్యేలు కూడా వారికి చెప్పి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ విధంగా అయితే గెలుపొందాలనే ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశాల అన్నిటికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతలకంతా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈరోజు 7 పార్లమెంటు నియోజకవర్గాలకు, రేపు 8 పార్లమెంట్ నియోజకవర్గం, మిగతా 8 పార్లమెంట్ ఏవైతే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 17 ఉన్నాయి కాబట్టి మిగతా 8 పార్లమెంటు నియోజకవర్గాల రివ్యూ రేపు చేయబోతున్నారు. సో ఈరోజు చెప్పండి సంధ్య. అయితే ప్రతాప్, అంటే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా అంటే సోనియా గాంధీని కూడా బరిలో దించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం భావిస్తూ ఉన్నారు కాబట్టి దానిపైన కూడా ఏమైనా చర్చించి నియోజకవర్గాల వారీగా అంటే వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? డెఫినెట్గా ఇప్పటికే ఇక్కడ తెలంగాణ నుంచి కూడా సోనియా గాంధీని పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆహ్వానించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖమ్మం నుంచి ఆమెను పోటీ చేయించాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న ఖమ్మంలో మాట్లాడుతూ కూడా సోనియా గాంధీ కనుక ఇక్కడ ఖమ్మం నుంచి పోటీ చేసినట్టయితే మిగతా రాజకీయ పక్షాలు ఎవరు కూడా పోటీ పెట్టకూడదు, ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలంటూ కూడా ఇప్పటికీ ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే నేతలంతా ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తంగా అంటే తెలంగాణకు సంబంధించి మెజార్టీ స్థానాలు అన్నిటి కూడా దాదాపు 17 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఆ మెజార్టీ స్థానాలంతా కూడా ఎక్కువగా గెలుపొందే వ్యూహరచన అయితే చేస్తున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికే 12 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఆశావాళ్ళ నుంచి కూడా కొన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరెవరైతే అంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కొంతమందికి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎవరెవరు పోటీ చేయాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఈజీగా ఉండే
అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ అధికారంలోనే ఉంది, మెజార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా వారే ఉన్నారు. ఒక హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మినహాయిస్తే మిగతా చోట్ల అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మెజార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటికి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏ విధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎంపీలు ఏ విధంగా ముఖ్యమో, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే కనుక ఎంపీలే కీలకం. కాబట్టి ఏ ఒక్క ఎంపీ విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి మిన్నకుండా కూడా చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంటున్నట్టు కూడా వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని చోట్లకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక అనేది కూడా చాలా వరకు అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మహబూబ్నగర్ సంబంధించి వంశీచంద్ర రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికలు ఆయన పోటీ చేశారు కాబట్టి ఈసారి కూడా అతనికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొంతమంది నేతలకు సంబంధించి కూడా ఒక క్లారిఫై ఉంది కాబట్టి వారితో చర్చించి ఈ విధంగా ఉండే అవకాశాలను కూడా అన్నింటిని కూడా ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన నేతలతో, జిల్లా మంత్రులతో అందరితో కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు సంధ్య. రైట్ ప్రతాప్.